అలాగే పూజ్యశ్రీ శ్రీ 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 అహోబిల రామానుజీయర్ స్వామి వారిని భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కార్తీక మాస అనుగ్రహ భాషణ చేయవలసిందిగా. नारायणार्ययति शेखरपादभक्तं गोपालदेशिकवराप्तसमस्तबोधं श्रीजानकीसचरणार्पितमानसाब्जं नारायणार्ययतिवर्यमहं प्रपद्ये. जय श्रीमन्नारायण. మా ఆచార్యులు శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారి శ్రీచరణ సన్నిధికి దాసోహం సమర్పిస్తూ, ప్రియ భగవద్బంధువులారా, కార్తీక మాసం ఆరంభమైంది. కార్తీక మాసం ధనుర్మాసం రాబోయే మాసం. ఈ 2 మాసాల్లో చాలా అద్భుతమైనటువంటి భక్తి ప్రజల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే ఈరోజు మంచి కార్యక్రమాన్ని, కోటి దీపోత్సవాన్ని ఇక్కడ మనందరికీ అందించారు శ్రీమాన్ నరేంద్ర చౌదరి దంపతులు. వారి భక్తి గొప్పదా, మీ భక్తి గొప్పదా అని 2 త్రాసులో పెడితే మీ అందరి భక్తి చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి సీరియల్స్ పోతాయని చాలా భయం. అయినా సరే దీపం వెలిగిస్తే తప్ప వెళ్ళం, చిన్నజీయర్ స్వామి వారిని అనుగ్రహ భాషణం వింటే తప్ప వెళ్ళమనే మీ శ్రద్ధకి ముందుగా అనేక ఆచార్యుల మంగళాశాసనాన్ని తెలియచేస్తూ, బంధువులారా, ఓ చిన్న మాట మనకి శాస్త్రం చెప్తాను. లోకంలో ప్రతి మనిషి ప్రయోజనం కోరే పని చేస్తాడు. ఏ మనిషి కూడా ప్రయోజనం లేకుండా ఏ పని చేయడు. అయితే శ్రీకృష్ణ పరమాత్మని కూడా వాళ్ళ అమ్మ ఆశ పెట్టింది. అరే కృష్ణ, అన్నయ్య ఆడుకోవటానికి వెళ్ళాడు, కాళింది పులినోదరేషు ముసలి యావత్ గత క్రీడితుం. అన్నయ్య ఆడుకోవటానికి వెళ్ళాడురా, అన్నయ్య వచ్చే లోపల నీకు పాలిస్తాను, ఒక గ్లాసు పాలు తాగు అని ఆశ పెట్టిందట. మరి లోకంలో మనందరం ప్రయోజనం ఆకాంక్షిస్తాం కదా. కృష్ణుడు కూడా అడిగాడు, అమ్మ పాలు తాగితే ఏమొస్తుంది? ఇప్పుడు మీకు దీపం వెలిగిస్తే ఏమొస్తుంది? మా నరేంద్ర చౌదరి గారు బోల్డ్ మంది స్వామీజీలను పెట్టి దీపం వెలిగిస్తే ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పిస్తున్నారు. చెప్తే ఏదో చెయ్యాలనే ఒక ఉత్సాహం మీలో పుట్టిస్తున్నారు. అలా కృష్ణుడు కూడా అడిగాట, అమ్మ ఏమొస్తుంది పాలు తాగితే? అంటే వాళ్ళ అమ్మ చెప్పింది, యావత్ గత క్రీడితం తావత్ కార్పరికం పయేషు వర్ధిష్యతే తే శిఖ. కృష్ణ, నువ్వు పాలు తాగితే నీ జుట్టు నేల కంటుతుందిరా. ఇప్పుడు టీవీలో యాడ్స్ వస్తున్నాయి చూడండి, ఏ జుట్టు లేనివాడికి ఈ తైలం రాస్తే నేల లోపలికి వెళ్ళే జుట్టు వెంట్రుకలు వస్తాయంటాడు. ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటే చాలండి. కానీ అలా అడ్వర్టైజ్మెంట్ చేసినట్టుగా వాళ్ళ అమ్మ కూడా చెప్పిందండి. వెంటనే కృష్ణ పరమాత్మ గబగబా పాలు తాగాడు. అయితే మనలాగా కృష్ణుడు కూడా మనందరికి ఒక నీతిని బోధిస్తున్నాడు. పాలు తాగుతున్నాడు, జుట్టు కొలుచుకుంటున్నట్ట. కొలుచుకుని, అమ్మ పాలు తాగితే జుట్టు పెరగదే, నువ్వు అబద్ధం చెప్పావు, చుంచెదుగుదనుచు లీలా చుంచుండయి తనదు చుంచు చూపానట. ఆ గ్లాస్ కొట్టేసి ఏం పెరగలేదు జుట్టు అని జుట్టు కొలుచుకున్నట్ట. ఇదే భగవద్గీతలో స్వామి చెప్పాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా పనులు చేస్తారు, చేసి ఈరోజు విత్తనం నాటి సాయంత్రానికి కాయలు వస్తాయా రావా అని ఎదురు చూసే రకాలు. నిజానికి అలాంటి ఆశ ఉంటే మంచిదే, కానీ ఏదో వచ్చే ఫలం ఇప్పుడు వచ్చింది కాసేపటికి పోయే ఫలం కోరుకోకండి. నేను ఇచ్చే ఫలం ఎప్పటికీ శాశ్వతంగా ఉండే ఫలం అని భగవద్గీతలో కృష్ణుడు అనుగ్రహించాడు. అలాంటి కృష్ణుడు ప్రీతి కోసం కార్తీక దామోదరుడిని కృష్ణుని పిలుస్తాడు. ఆయన ప్రీతి కోసం ఈ మాసంలో దీపాలు వెలిగిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీపము అంటే కేవలం ఏదో అగ్గిపెట్టెతో వెలిగించే దీపమే కాదు. కిందటిసారి కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. దీపం అంటే నిజమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం ఎవడు బాగా కలిగి ఉంటాడో అలాంటి వాడు నాకు ఇష్టమని భగవద్గీతలో స్వామి చెప్పాడు. అందువల్ల మనందరం భగవంతునికి ఇష్టమయ్యే వ్యక్తుల్లా మనం తయారవుదాం. జ్ఞానదీపాన్ని వెలిగిద్దాం. జ్ఞానదీపం అంటే ఎక్కడ దొరుకుతుంది అనకండి, మన వాంగ్మయం చదువుదాం. రామాయణం, భారతం, కనీసం వాటిల్లో ఏముందో తెలుసుకోగలిగితే మన ధర్మాన్ని మనం రక్షించుకోగలిగే వాళ్ళం అవుతాం. ఈనాటి పరిస్థితుల్లో అది చాలా అవసరం. అలాంటి దీపాన్ని చక్కగా వెలిగించుకొని
మన జాతికి మంచి వెలుగునిచ్చే దిశలో పయనిద్దామని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర చౌదరి దంపతులకు అనేక ఆచార్యుల మంగళాశాసనాలు అందిస్తూ జై శ్రీమన్నారాయణ. పూజ్య శ్రీ 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 అహోబిల రామానుజ జీయర్ స్వామి వారు అనుగ్రహ భాషను అందించినందుకు కోటి దీపోత్సవ వేదిక ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.